గంగమ్మకి ఎన్నుపోతు మీద కన్నున్నట్టు నీకెప్పుడు తిండి మీదనే కదరా ధ్యాస. సొమ్ములు పట్టుకురారంటే చెక్కిలాలు పట్టుకొస్తావా చేత్తనాయాల. పనికి మాలిన నాయాలా పో, ఏడుందో పెట్టరా పోయి. ఏందిరా ఎప్పుడు లేదు వాడిని అట్టు తన్నావు? ఏమోరా, ఆ గంట శబ్దం వింటా ఉంటే మా నాయన గుర్తుకొస్తా ఉన్నాడు. ఎందుకురా మీ నానంటే నీకు అంత కోపము? దేవుడు 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 అని చెప్పి ఏం చేసినాడు? వాడు బాగుపడిండ్లా, మమ్మల్ని బాగుపెట్టిండ్లా. అది సరేరా, దేవుడి మీద నమ్మకం లేనప్పుడు ఆ సొమ్ములు అమ్ముకోరని మనకేంరా? ఆ దేవుడే వద్దనుకున్నాను రా. ఇంక సొమ్ములు ఎవడికి కావాలా? నేను పోతా ఉండా. రే సేపతి యాడికిరా? ఏదో మనసు బలదురా, పోతా ఉండా నేను. అంతా అయిపోయి బావా. ఈ వారంలో 2వ సావు మన ఇంట్లో. ఇంకెన్ని చూడాల్సి వస్తుందో ఏమో. మన చేతుల్లో ఏముందిరా, అంతా దేవుడు రాసిన రాత. నాకు తెలిసి మన ఊర్లో జాతర నిలిచిపోయింది కదా, దానివల్ల మన ఊరికి దరిద్రం పట్టుకుంది బావా. ఈసారైనా జాతర జరిగేనా? ఏమోరా, మన చేతుల్లో ఏముంది? ఊరు బయట అమ్మోరు, ఊళ్ళో రెడ్డోరు పూనుకోవాలి గాని. ఏందయ్యా ఎప్పుడు సంక్రాంతి వచ్చిందంటే ఇదే గోడు. ఆ బెమ్మంగారు చెప్పినట్టు ఈ చుట్టుపక్కల 18 గ్రామాలు అర్థానికి అర్థం నాశనం అయిపోయింది. ఇది నిజం గంగిరెడ్డి. నన్ను అడిగితే మన ఊర్లో ఇన్ని కష్టాలు పాలవడానికి కారణం అమ్మోరు జాతర జరగకపోవటమే. అమ్మోరు జాతర జరిగిందా మళ్ళీ మన ఊర్లో బాగుపడతాయి. ఇట్లే ఉంటే మన ఊర్లో దెబ్బల కింద మారక తప్పదు గంగిరెడ్డి. చూడు పెదనాయనా, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. జాతరంటే నువ్వు నేను చేసే వ్యవహారం కాదు, 10 ఊర్లు కలిసి చేసే ఆచారం. ఇప్పుడు ఏమంటావు గంగిరెడ్డి? మన ఊర్లు బాగుపడతాయంటే అంతకన్నా సంతోషం ఏమీలే. చూడండి అబ్బా, మీరందరూ ఒకటే మాట అనుకునే రండే. ఇదే నా మాట. అట్టా అయినా ఈ తల్లి శాంతిస్తదేమో చూద్దాం. యాడికి రా ఎగేసుకుంటే వస్తా ఉంటారు? వచ్చిందే కాకుండా రాకా సిప్పిశాచి అని ఏదేదో అంటా ఉంటారు. వాడు స్పష్టంగానే పలికినాడు గానే నువ్వు ముయ్. అట్నే దేవరా. చూడు రాఘవయ్యా, నువ్వు చెప్పింది అక్షరాల నిజమైనా మళ్ళీ ఆ పాతకాలపు మనుషుల్లా ఆ పొగడ్తలు మన ఒంటికి పట్టవలే గానే చెప్పు. అయ్యా, వారం క్రితం సంక్రాంతి పండక్కి నాటకాలు ఆడే వాళ్ళు రమ్మని చెప్పినట్టున్నారు. మర్చిపోయినట్టున్నారు మీరు. నాకు అర్థమైందిరా, నువ్వు నోర్మే. చూడు రాఘవయ్యా, మీ నాటకాలు ఈ ఊర్లో బ్రహ్మాండంగా జరగాల. నీకేది అవసరం వచ్చినా నన్ను వచ్చి అడుగు. అట్లాగే దొరా, తమరే చూస్తారు కదా. రే తలారే, అయ్యా బురుజుపల్లిలో ఉండే కుటం ఖాళీ చేయించి వీళ్ళకివ్వు. అట్నే స్వామి. అట్నే 2 సంచుల్లోనే బెల్లము బియ్యము సరుకులు ఇచ్చి పంపించు. రే చిన్నబ్బా, అయ్యా ఈ అమ్మి శాన సిగ్గుపడతా ఉన్నది గానే రెడ్డో రమ్మని అడిగి రైక్ గుడ్లు ఇచ్చి పంపించు. అట్ట